మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 15వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నేనిలాగొందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీవు ప్రేమించిన ఎడలా, ఆయనను ఇష్టపడిన ఎడలా, ఆయన కొరకు నీవు నీ జీవితంలో ఇప్పటి వరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి అయితే ఈ లక్షణాలు నీలో ఉన్నావో లేవో ఒకసారి నువ్వు పరిశీలించుకో. నీ యొక్క స్థితిగతులు ఏంటో ఒకసారి నువ్వు సరిచేసుకో. ఎందుకంటే ఆయన భక్తులు ఎలా ఉంటారు అని మనం పరిశీలించగలిగినట్లయితే కీర్తనల గ్రంథము 149వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నీ భక్తులు సమాజముగా కూడుకుంటారు. సహోదరుడా, ప్రతి ఆదివారము ఆరాధనలో ఏకీభవిస్తున్నావా? సంఘ కార్యక్రమాల్లో ఏకీభవించే వ్యక్తిగా బ్రతుకుతున్నావా? సహోదరి, దేవుని పనిలో, దేవుని సంఘములో సభ్యురాలుగా దేవుని పనిని కొనసాగించే వ్యక్తిగా నీవు జీవిస్తున్నావు. ఒకసారి నిన్ను ఆలోచించుకో. రెండవదిగా, ఆయన భక్తులు ఎలా ఉంటారు అంటే ఉత్సాహగానములు చేస్తారంట. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, నీ భక్తులు ఉత్సాహగానం చేస్తారు, సంతోషంతో ఉంటారు. నీ భక్తులు దేవుని నామాన్ని బట్టి మహిమపరుస్తారు, దేవుని నామాన్ని ఘనంగా ఎంచుతారు. పాటలు పాడుతున్నావా? మందిరంలోకి వెళ్ళి ఆయనను స్తుతిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. మూడవదిగా 132వ కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 16వ వచనంలో నీ భక్తులు ఆనందగానం చేస్తారు. దేవుని యందు భక్తి కలిగినటువంటి వ్యక్తులు సంతోషముతో అందరితో కలిపి పాటలు పాడతారు. నాలుగవదిగా, నీ భక్తులు నిన్ను స్తుతిస్తారంటాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 10వ వచనములు. సహోదరుడా, నీవు సంతోషిస్తున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఐదవదిగా చూస్తే నీ భక్తులు సంతోషించెదరు. దేవుణ్ణి బట్టి రెండవ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 41వ వచనంలో సంతోషిస్తారు. దావీదు చూడండి ఎంత సంతోషిస్తున్నాడో. తన భార్య తృణీకరిస్తున్నా, ఎవరు ఏమస్తున్నా ఏం పట్టించుకోవట్లేదు, కానీ ఆనందంతో ఉన్నాడు. ఆరవదిగా చూస్తే నీకున్నటువంటి శౌర్యమును పలికెదరు, నీ గొప్పతనాన్ని హెచ్చిస్తారంట నీ భక్తులు. సహోదరుడా, దేవుణ్ణి పేరు మాత్రమే నువ్వు కలిగి ఉండి దేవుణ్ణి ఎరిగినని చెప్పుకుంటూ మాత్రమే తప్ప క్రీస్తు కొరకు ఇవన్నీ నువ్వు చేసే వ్యక్తిగా ఉన్నావో లేవో ఒకసారి నువ్వు పరిశీలించుకో. చివరిగా 7వది కీర్తన గ్రంథము 149వ అధ్యాయం 5వ వచనములో హర్షించెదరు, సంతోషపడతారు, కొనియాడతారు దేవుణ్ణి. సహోదరుడా, ఈ లక్షణాలు నీలో ఉన్నావో లేవో ఒకసారి నిన్ను పరీక్షించుకొని నీ హృదయము ఒకవేళ వీటిలో ఏదేని ఒప్పుకోకపోతే నువ్వు భక్తుడువు కాదని విషయాన్ని గుర్తెరుగు. మొట్టమొదటిగా సమాజంగా కూడుకుంటారు. మందిరానికి వెళ్తున్నావో లేవో ఒకసారి నువ్వు పరిశీలించుకో. 2, ఉత్సాహగానం చేస్తారు, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి ప్రయత్నం చేస్తారు. 3, ఆనందగానం చేస్తారు. 4వది స్తుతిస్తారు. 5వది సంతోషిస్తారు. 6వది ఆయన శౌర్యమును గురించి గొప్పగా పలికెదరు. 7వది హర్షించెదరు. సహోదరుడా, నీ జీవితంలో ఇప్పటికి ఇవే ఉంటే నువ్వు భక్తుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. భూమి మీద ఉన్న భక్తులే ఆయనకు ఇష్టలు, శ్రేష్ఠులైన దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక నువ్వు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నావని సంతోషించి ఆయనలో ఆనందించు స్థితి కృప నీకు, మీ కుటుంబానికి, మీ కలిగిన సమస్తానికి దేవుడు దీవెనకరంగా నిలుపునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే స్థితి కృప నీ కాపుదల్లో భద్రపరిచి నడిపించి సహాయమును చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధులు సదాకాలం తోడేండి వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఎల్లప్పుడు తోడైండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.